వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది. రాష్ట్రాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు ఏకాదశిలో బలంగా ఉన్నారు. పంచమంలో శని, అష్టమంలో గురు శుక్రులు. ఈ అష్టమంలో గురు శుక్రులు కొంత ఇబ్బందికరమైన వాతావరణం, ఆరోగ్యపరంగా ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా సంతానం సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది. ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా భాగస్వామి వ్యాపారాలు కావచ్చు, లేదా ఇండివిజువల్గా వ్యాపారాలు కావచ్చు, వ్యాపార పరంగా మీకు చక్కగా ఉంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తోంది. ఉద్యోగంలో కూడా మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగంలో ఈ ఉద్యోగం ఉండి లేదా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా తృతీయ చతుర్థాధిపతి అయిన శని పంచమంలో ఉన్నారు. సహోదరుల మధ్య లేదా తల్లిదండ్రుల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. లేదా ఆరోగ్యరీత్యా ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా అష్టమ వ్యయాధిపతి అయిన బుధుడు రవితో కలిసి ఉన్నారు. లాభాలు వస్తాయి, ఖర్చు అయిపోతాయి. రూపాయి వస్తుంది, రూపాయి ఖర్చు అయిపోతుంది. ఇలా వస్తే అలా కనీసం ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఉండదు. అలా ఖర్చు అయిపోతుంది. అది ఎలా ఖర్చు అయిందో అని మనకు తెలియదు. ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. అది ఎంతవరకు అవసరమో, అవసరాన్ని మించి డబ్బు ఖర్చు పెట్టడం కూడా మంచిది కాదు. మనకి సాధ్యమైనంత వరకు అవసరాన్ని ఉంచుకుని మిగతా ఖర్చు పెట్టడం అనేది చెప్పదగినది. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నవారికి, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం వారికి, బ్యూటిషియన్స్, కాస్మెటిక్స్, బయోలాజికల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వరకు చక్కగా ఉంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వరకు కాస్త ఊరటనిచ్చే విధంగా ఈ వారం గోచరిస్తుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ స్టార్ట్ చేసే వాళ్ళకి స్టార్ట్ చేయొచ్చు. మంచి లాభాలు వచ్చే విధంగా కూడా ఈ వారం గోచరిస్తుంది. ఈ రాశిలో నివసించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉంది. ఆరోగ్యం మటుకి కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కటి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా సంతాన యోగం కలుగుతుంది. మంచి శుభవార్తను వింటారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తామరతో దీపారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు లైట్ రెడ్. అదేవిధంగా ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.